నేను ఈ టెక్నిక్ చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. జోస్ సిల్వా 2014లో 1914లో పుట్టాడని 1999లో చనిపోయాడు. నేను ఆల్ఫా లెర్నింగ్లు ఎదుర్కొంటే సలా మైండ్ కంట్రోల్ టెక్నిక్స్లో చాలా సీడీలు రిలీజ్ చేశాను. దాంట్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మెంటల్ స్క్రీనింగ్ మెథడ్ అనేది ఒక మెథడ్ అండి. అది మెథడ్ చేసి చూడండి. 2 స్క్రీన్లు పెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి స్క్రీన్లు. రాత్రి నిద్రపోయే ముందు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో మీ ప్రాబ్లమ్స్, మీ టెన్షన్స్, మీ బాధలు, మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో ఆ ఇమేజెస్ అన్నీ పెట్టుకోండి. తర్వాత రైట్ సైడ్ ఏంటంటే మీరు మీలో ఏం చూడాలనుకుంటున్నారు, ఎటువంటి కాన్ఫిడెన్సు, ఎటువంటి జీవితం, ఎటువంటి నవ్వు, ఎటువంటి ఆర్థిక స్థితిగతులు, ఎటువంటి ఆరోగ్యం, ఎటువంటి ఆనందం, మీలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది రైట్ సైడ్ స్క్రీన్ మీద ఉండేటట్టుగా చూసుకోండి. రాత్రి పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ స్క్రీన్లో ఉన్నవన్నీ కూడా నిద్ర లేచేటప్పటికి రైట్ సైడ్ స్క్రీన్లో ఉన్న పర్సనాలిటీకి మారిపోతున్నట్టుగా సజెషన్లు ఇచ్చుకోండి. ప్రొజెక్టైల్ పర్సనాలిటీ అంటాం. మీలో మీరు ఏం ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ప్రొజెక్ట్ చేసుకునే టెక్నిక్స్, టూల్స్ చాలా ఉంటాయి ఎన్ఎల్పిలో కూడా. ఈ టెక్నిక్ చేయండి. రాత్రి అంతా 8 గంటలు నిద్రపోతే 8 గంటలు మీరు హిప్నాసిస్లో ఉన్నట్టు లెక్క, ఆల్ఫా థీటా స్టేట్ ఉన్నట్టు లెక్క. ఆటోమేటిక్గా ఎవ్రీడే మీరు కొన్ని వారాల పాటు మీరు చేయగలిగితే లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయి రైట్ సైడ్ స్క్రీన్లో, నేను మెంటల్ స్క్రీన్ టెక్నిక్ అంటారు ముందే చెప్పాను, ఆ స్క్రీన్లో ఉన్న రైట్ సైడ్ స్క్రీన్లో ఉన్నవన్నీ మీ వ్యక్తిత్వంలో గుచ్చుకొచ్చుంటాయి. ఎటువంటి ఆరోగ్యం కావాలనుకుంటున్నారు, ఎటువంటి ఆనందం కావాలనుకుంటున్నారు, ఎటువంటి హ్యాపీనెస్ కావాలనుకుంటున్నారు, ఎటువంటి వ్యక్తిత్వం కావాలనుకుంటున్నారు, ఎటువంటి ఆర్థిక స్థితి కావాలనుకుంటున్నారు, ఎటువంటి సంబంధాలు కావాలనుకుంటున్నారు, ఎటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలనుకుంటున్నారు, అవన్నీ రైట్ స్క్రీన్ మీద పెట్టండి. సో లెఫ్ట్ స్క్రీన్ ఇవన్నీ రైట్ స్క్రీన్కి వస్తాయి. ఉదయం లేచిన వెంటనే ఒకసారి మీ కాళ్ళకి ఒకసారి ఎలా అనుకుని కుడివైపులో ఉన్నవన్నీ ప్రొజెక్టైల్ పర్సనాలిటీ అంతా కూడా ఆ స్క్రీన్లో ఉన్నవన్నీ నిజమైన వ్యక్తిత్వం మీకు వచ్చేస్తుంది అని కళ్ళు తెరవండి. ఇలా రోజు చేస్తే మీకు తెలియకుండా మీలో కొత్త పర్సనాలిటీ వస్తుందండి, కొత్త వ్యక్తిత్వం వస్తుందండి. పాత వ్యక్తిత్వం పోయి కొత్త వ్యక్తిత్వం వస్తుంది. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని, డాక్టర్ క్రాంతికార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు చక్కటి మంచి టెక్నిక్స్, అనుభూతులు అవన్నీ కూడా దాంట్లో మీకు ఉంటాయి. ఈరోజు మంచి ఎండ వచ్చిందండి.